జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్జెండర్ల రాకపై గ్రామంలో విధించిన నిషేధం ఎత్తివేతకు అంగీకారం కుదిరింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో సర్పంచులు ట్రాన్స్జెండర్ల మధ్య సయోధ్య సమావేశం జరిగింది. గ్రామాల్లో పెళ్లి ఇతర శుభకార్యాలు బలవంతపు డబ్బులు వసూళ్లపై ప్రజల ఫిర్యాదులను సర్పంచులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా జీవనోపాధి కోల్పోతున్నామని ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల అభిప్రాయాలు విన్న కలెక్టర్ అసలైన ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని తెలిపారు. అలాగే బలవంతపు వసూలు చేయవద్దని సూచించారు. దీనికి ట్రాన్స్జెండర్లు అంగీకరించగా గ్రామాల్లో విధించిన నిషేధాలను ఎత్తివేసి బ్యానర్లు తొలగించేందుకు సర్పంచులు ఒప్పుకున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సర్పంచులు ట్రాన్స్జెండర్లతో నిర్వహించిన ఈ సమావేశం సానుకూలంగా ముగిసింది. అది మీరు సర్పంచెస్ కి కమ్యూనికేట్ చేయాలి అండ్ సర్పంచెస్ దానికి స్టిక్ అవ్వాలి. ఓకే, అక్షర ఉన్నారు రూపాయని మాత్రం ఆ జాబితా కాకుండా ఎవరైనా మీరే చెప్పారు వాళ్ళ వేషం ధారణ చేసుకొని వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, మీరు డిమాండ్ ఎందుకు చేయకూడదు, మీరు 50,000 చేస్తూ అంతా మీకు వచ్చేస్తుంది. డిమాండ్ చేయడం నిజంగా అది బాధాకరం. దీని ఎఫెక్ట్ పడిపోయి ఎవరిని కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే కొన్ని విలేజ్ల వాళ్ళు బ్యానర్ పెట్టారో వేరే వేరే డిస్టిక్లలో కూడా దీని ఎఫెక్ట్ పడిపోయి చాలా ప్లేస్లలో పేపర్ కట్టింగ్లు పెట్టడము లేదా వీడియోలు పెట్టడం చాలా సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. అయితే అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మేమే అసలు అమ్మా నాన్న వదిలేసి వచ్చి బతుకుతున్నవాడు. మేము బతకడమే చాలా కష్టం. మేము అడుక్కొని బతుకుతున్నాము. మేము ఇంకో పిల్లలు ఎత్తుకొని చేసుకుంటాము. సరే మేముంటుంది మేము అలాంటి ఇక్కడ కాదు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందని కాదండి, గతంలో కూడా ఇక్కడ ఒకరిని కొట్టి చంపాడు. ఇదే నిజామాబాద్లో పిల్లలు ఎత్తుకపోయే వాళ్ళని చెప్పి ఒకరిని కొట్టి చంపాడు. తను ఒక శివశక్తి, తను జుట్టు పెంచుకొని అన్నీ ఉండేవాడు. అప్పట్లో న్యూస్ అంతా కూడా వీళ్ళు ఈ వేషంలో వచ్చి పిల్లలు ఎత్తుకుపోతారని స్ప్రెడ్ అవ్వడం వల్ల తను కూడా అలాగే అనుకొని కొట్టి చంపారు. ఇక్కడే ఇదే నిజామాబాద్లో జరిగింది, గాయత్రి నగర్. మేము ఒరిజినలా డూప్లికేటా నిజంగా వేషాలు వేసుకుని వచ్చిన అవన్నీ చూడాలి జనాలు. ఎక్కడైనా పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళందరూ వాళ్ళే అన్న ఉద్దేశంతో 10 మంది జమగూడి చేస్తే మేమందరం ఏం చేయలేని సిచ్యువేషన్ అవుతుంది. మీరు ఇచ్చే డబ్బుల గురించి డిమాండ్ చేస్తున్నది 100% తప్పు. అది మా వాళ్ళందరి తప్పు, టోటల్ స్టేట్ అంతా కూడా తప్పు అలా డిమాండ్ చేయడము. దాని తరఫున మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను. అలాంటి డిమాండ్ అనేది ఎవరి మనసుకైనా బాధ కలుగుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా అయితేనే మీరు ఇంత నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు మంచి మనసుతోని మీరు మీ గ్రామాలకు రమ్మంటున్నారు, ఇచ్చినంత తీసుకోమంటున్నారు. అది ఖచ్చితంగా ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు అది సద్వినియోగం చేసుకోవాలి. కాకపోతే మా కనీసం మేము పిల్లలు ఎత్తుకోపోము అనేది మీరు కొంచెం నమ్మాలి. అట్లాగే మేడం గారు చెప్పారు అందరికీ సర్టిఫికేట్ విషయం అనేది కొంచెం ఇది టెక్నికల్గా కొంచెం ప్రాబ్లం మేడం ఇది. ఎందుకంటే న్యూ అప్కమింగ్ వాళ్ళకి వెంటనే ట్రాన్స్జెండర్ కార్డ్ అనేది రాదు. డిడబ్ల్యూ మేడం గారికి తెలుసు. అది సెల్ఫ్ ఐడెంటిటీ అనేది వాళ్ళు అఫిడవిట్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ అని నా సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ చేయించుకొని మన సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అది 19 యాక్ట్ ప్రకారం. ఇప్పుడు వెరీ రీసెంట్లీ మార్చిలో ఈ యాక్ట్ చేంజ్ అవుతున్నారు. సో అందుకే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఓకే, పర్వాలేదు. అది మీరు కనీసం ఒక అంచనా అయినా మాకు ఇస్తే మళ్ళీ బహుమత్యానికి అవకాశం మీరే చెప్తున్నారు. మీరు వాళ్ళని పట్టుకున్నారు అనుకోండి, మీకు ఏం హక్కు ఉంది? మీరు ఏ విడిగా అయితే మనం కంట్రోల్ చేయాలి, పోలీస్ కానివ్వండి ఎవరు కానివ్వండి. సో ఐడి కార్డ్ అయితే మ్యాండేటరీ అవుతుంది, అది తప్పదు. లేని సందర్భంలో అప్లై చేయండి. మేడం పోర్టల్లో కొన్ని ఇష్యూస్ చెప్పండి, సాల్వ్ చేయించండి. అవి వచ్చేంత వరకు మేడం తాత్కాలిక కార్డ్ వెళ్తే వాళ్ళ గురువుల బాధ్యతతో లేదు మేడం, అది మళ్ళీ మిస్యూజ్ అవుతుంది. ఎందుకంటే మేమంతా మానిటరింగ్ చేయలేము. మాకు మెడికల్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ యాక్ట్ ఉంది. పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామల ఉన్నారు, శ్యామలతో పాటు ఒక 4 వెళ్ళినప్పుడు శ్యామలతో పాటు 5-6 ఇయర్ తర్వాత మీరే మమ్మల్ని పిలిచి ఇచ్చేటట్టు ఆ పేరు తెచ్చుకుంటాం ఖచ్చితంగా. మేడం మీరు అట్లాంటి మన కంప్లైంట్ ఇవ్వండి, ఇమీడియట్ యాక్షన్ మేము కూడా ఇస్తాం సార్. మేము కూడా సో ఫైనల్లీ వీళ్ళు బ్యాలెన్స్ మీరు ఓకే మేము తీస్తాం. ఒక వీడియో కూడా తీయరా?
కంప్లైంట్